స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా నేను నాగేశ్వరం దేవస్థానం చైర్మన్ అయినాక మిమ్మల్ని అందరినీ కలవడం ఆనందంగా ఉంది. నేను చైర్మన్ అయిన వెంబడే నవరాత్రి ఉత్సవాలు రావడం, దాన్ని ప్రముఖంగా తీసుకొని ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని నాగేశ్వరం దేవస్థానం యొక్క నవరాత్రి ఉత్సవాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో కొంచెం నేను మా టీం అందరం కష్టపడుతున్నాము. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని స్వామివారి దేవస్థానంలో అమ్మవారి ఉత్సవం జరిగే కార్యక్రమాల గురించి ప్రజలకు చేరే విధంగా మీ ద్వారా భగవంతునికి భక్తునికి అనుసంధానమైన మీడియా మిత్రులని అందరినీ కలుసుకొని చెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ శివాలయం చైర్మన్ కావడం నా అదృష్టంగా భావిస్తూ నా ఈ పదవీ కాలంలో వీలైనంత దేవుని యొక్క అభివృద్ధికి కానీ భక్తుల యొక్క అవసరాలను బట్టి సౌకర్యాలను తీర్చిదిద్దడంలో కృత నిశ్చయంతో పనిచేస్తానని మీకు అందరూ చెప్పుకుంటూ ఈరోజు 22వ తారీఖు నుంచి రేపటి నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి భక్తుల యొక్క కోరికల మేరకు, భక్తుల యొక్క ఆశీస్సుల మేరకు నడుపుతున్న ఈ నవరాత్రి ఉత్సవాలని దిగ్విజయం చేయడంలో మీ పాత్ర వహిస్తారని కోరుకుంటూ, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆదిశంకరాచార్యులు గతంలో ఇక్కడ ఒకరోజు నిద్రించారు. ఈ స్థానం అంతటి ప్రఖ్యాతమైన నడిచే దేవుడు అంటారు ఆయన. అంతటి ప్రఖ్యాతమైన ఆయన ఇక్కడ నిద్రించడం వల్ల ఈ క్షేత్ర మహిమ చాలా గొప్పదే. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ వింటూ ఇక్కడనే ఆవిడతో చాలా అనుబంధం ఉందని చేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ అంతగా చేయనటువంటి మాకు అక్టోబర్ 2వ తారీఖు మనకు రామోత్సవం ముందు రోజులు శమీ పూజ అనేది సామాన్యంగా మన చుట్టుపక్కల రాములు ఎక్కడ చేయరు. శమీ పూజ మానవుల యొక్క అజ్ఞాతవాసంలో వాళ్ళ ఉనికిని తెలుసుకోకుండా ఉండడం కోసం వాళ్ళ యొక్క ఆయుధాలని జమ్మి చెట్టు మీద దాచిపెట్టి తర్వాత వాళ్ళు మళ్ళా వజ్ఞాసాలు అయిపోయినాక వచ్చేటప్పుడు విజయదశమి రోజు ఆయుధాలను తీసుకొని పూజ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ ఆయుధాలు ధరించిన రోజుగా విజయదశమి రోజుని గుర్తించి మనం చేసుకుంటున్న కార్యక్రమాన్ని ఈ గుడి యొక్క ఆనవాయితీగా చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఆ ఆనవాయితీగా శమీ పూజ అక్టోబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి మన బస్ స్టాండ్ దగ్గర గర్ల్స్ స్కూల్ ఎదురుగా ఉండే దగ్గర పెట్టి అక్కడి నుంచి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ గ్రామోత్సవం మేళతాళాలు, మంగళవాద్యాలతో, పండుగ భజనలతో, పోరాటాలతో, దేదీప్యంగా బాణసంచా వేడుకలతో చేయాలని ప్రముఖంగా నిర్ణయించుకున్నాము. ఈ నిర్ణయం మేరకు మా శాశ్వత ప్రయత్నించి దేవి నవరాత్రి ఉత్సవాన్ని జయప్రదం చేస్తామని తెలుపుకుంటూ ధన్యవాదాలు. మాతా మృగదశ్యామ మాతంగి మధుశాలని కుర్యాత్ కరాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. సూలూరుపేటలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీదేవి సమేత నందున ఈ నెల అనగా సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మొదలుకొని అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సహజంగా ఈసారి 9 రోజులు వస్తాయి. కానీ ఈసారి మాత్రం 11 రోజుల పాటుగా దేవీ నవరాత్రులు విజయోత్సాహంతో ప్రారంభించుకోదలుచుకున్నాం. కాబట్టి ఈ యొక్క 11 రోజుల పాటు దీక్షగా చేసేటువంటి దేవి శరన్నవరాత్రుల్లో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క దర్శనాలు చేసుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాగలరు. అంతేకాకుండా ఈ 11 రోజులు కూడా నిత్యము అరుణోదయ, తపనోదయ, సంగమ, మాధ్యాహ్న, సాయంకాల ఈ 5 కాలాలలో కూడా ఈశ్వరుడికి అమ్మవారికి విశేషంగా అర్చనలు జరుగుతాయి. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. అందులో
మన దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఉండే శివలింగం పేరు బాణలింగము, అనగా నర్మదా నదిలో దొరికినటువంటి, నర్మదా నదిలో చెక్కకుండా తెచ్చినటువంటి శివలింగం మన శివలింగం. మామూలుగా సహజంగా శివలింగాలు చెక్కడము ఇలా తెస్తారు. వాస్తవంగా ఈశ్వరుడికి నర్మద లింగం, నర్మదా నదిలో ఆ యొక్క నర్మద స్వయంగా ఆకృతి ఏర్పరుచుకున్నట్టు శివలింగాకారం మన శివలింగాకారం. ఆ ఈశ్వరుడికి అరుణోదయము అనగా సూర్యోదయాన్ని పూర్వమే స్వామివారికి సేవ అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ 11 రోజులు కూడా నిత్యము పార్వతీదేవికి పంచసూక్తములతో అభిషేకము అర్చనాది కైంకర్యాలు జరుగుతాయి. సాయంకాలం పూట 6 గంటలకు దుర్గాదేవి పంచలోహ విగ్రహానికి అభిషేకము మరియు అర్చన, నిత్యము కూడా పల్లకోత్సవము. అనంతరం అమ్మవారికి ఖడ్గమాల, త్రిశతి, సహస్రనామార్చన విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా మనకి దేవాలయంలో సంపూర్ణమైన శివాలయం మన శివాలయం. మన యొక్క ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సంపూర్ణమైన శివాలయం దర్శనం చేసుకోలేము. ఎందుకయ్యా అంటే ద్వారమునందున భాస్కరుడు, చంద్రుడు, సప్తమాతృకులు, లింగోద్భవమూర్తి, విష్ణు దుర్గ అని విశేషంగా ఉంటుంది మన దేవాలయంలో. ఆ విష్ణు దుర్గకు భక్తులు విశేషంగా ప్రతి నిత్యము కూడా వచ్చి ఈ 11 రోజులు కూడా అభిషేకం అర్చన చేసుకుంటూ ఉంటారు. మరియు రాహుకాల దీపాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 11 రోజులు కూడా జరిగేటువంటి విశేష కైంకర్యాల్లో పాల్గొని భక్తులు వారి యొక్క కోరికలు చెప్పుకొని వారి యొక్క భగవతానుగ్రహంతో భగవత్ ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాం. ఇందాక చెప్పినట్టుగా మన చైర్మన్ గారు విశేషంగా దసరాలలో చేసుకోవాల్సినటువంటి ఉత్సవం ఏంటయ్యా అంటే శమీ పూజ. శమయదే పాపం శమీ వృక్ష సందర్శనం అర్జునశ్చ ధనుర్ధారి రామశ్చ ప్రియవ్రత. ఈ యొక్క పాండవులందరూ కూడా వారి ఆయుధాలు శమీ వృక్షంలో ఉంచి ఆ వృక్షము వారి యొక్క ఆయుధాలన్నీ కూడా గుప్తంగా ఉంచి అనంతరం వారికి అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు, కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక స్లిప్ మీద రాసి అందరూ కూడా ఆ శమీ వృక్షానికి కడతారు. కట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి అంతా కూడా అనగా రాబోయే మరలా విజయదశమికి అంతా కూడా అవి తీరుతాయి అనేసి వేదం చెప్తూ ఉంది. ఇలాగా కాబట్టి ఆ శమీ వృక్షమునకు చేసేటువంటి అర్చన, అనంతరం ఆ శమీ వృక్షము నుంచి వచ్చినటువంటి పత్రి ఏదైతే ఉంటుందో ఆ పత్రిని మన బీరువాలో గాని మన జోబులో గాని పెట్టుకోవడం వల్ల శమీ వృక్షానికి అధిపతి శని భగవానుడు. ఆయన ఈ యొక్క కాలంలో ప్రయాణాలు మరియు రుణ, ధన, మృత్యు, రోగ, బంధు సమస్యలు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా నిర్మూలించి మనల్ని ఆనందదాయకంగా ముందుకు నడిపిస్తాడయ్యా అని శాస్త్రం. అంతేకాకుండా సమస్త ఆయుధములకు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.